అధ్యాయము 8వ వచనము మనమందరం కలిసి ప్రార్థన పూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. ఎక్సడస్ చాప్టర్ 25 and verse 8. Shall we all read prayerfully please? నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభు యొక్క సాయంత్రం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, అనేక బాధ్యతల్లో ఈ యొక్క ఉదయకాలం అంతా మీరు మాకు తోడై నడిపించినందుకే స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభా, మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని గురించినటువంటి ప్రభా సంగీతములు, ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, కీర్తనలు పాడడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ యొక్క నామం పేరిట కూడి ఉంటారో వారి మధ్య ఉంటారని చెప్పారు. ప్రభా, క్రీస్తు యేసునందు మాకు ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును, పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించారు. ప్రభా, ఆ యొక్క ప్రియునియందు మాకు విమోచన అనగా మా యొక్క అపరాధములన్నిటికీ కూడా క్షమాపణ మీరు కలుగజేశారు. మమ్మల్ని అందరినీ కూడా అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించినటువంటి దేవుని ప్రియ కుమారుని రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసినందుకే మీకు స్తోత్రాలు. తేజవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో మమ్మలను కూడా తండ్రి పాలివారుగా చేసినందుకే స్తోత్రాలు. మాకు వాడబారని స్వాస్థ్యమును, నిత్యమైనటువంటి స్వాస్థ్యమును తండ్రి మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును, నిరీక్షణను మాకు అనుగ్రహించాడు. పరలోకమందు మాకు నిరీక్షణను మీరు ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క లోకంలో మమ్మలను ప్రభజ్యోతులుగాను, లోకానికి ఉప్పుగాను మీరు మమ్మల్ని ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. చేరి వచ్చినటువంటి మీ యొక్క ప్రియ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ప్రభా, సంఘము క్షేమాభివృద్ధి చెంది నిమిత్తమై పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా తండ్రి ఈ యొక్క బైబిల్ పట్టణములను, ఆయా కోడికలను మా కొరకై మీరు ఏర్పాటు చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమందరము కూడా దేవుని యొక్క సంపూర్ణతలోనికి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకున్నట్లుగా ప్రభా, అదే రీతిగా ఆత్మ యొక్క సంపూర్ణతలోనికి మేమందరం కూడా వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించండి. మా తండ్రి, మేము పసిపిల్లలమైండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ, తప్పు మార్గంలోకి లాగు కుయుక్తితోనూ, గాలికి కొట్టుకొని పోనట్లు ఇటు ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పేటువంటి వారుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యకు నా పత్రం నన్ను మీ సిలువ చాట మరుగుపరచండి, మీ రక్తం చేత కడిగి పవిత్రపరచండి. నా నోట మీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కులను, మాటలను ఉంచి ప్రభా మీరే మహిమ పొందమని మీకు మొరపెడుతుంటున్నాం. ప్రభా, మీ యొక్క పిల్లల యొక్క హృదయాల్లో నూతనమైనటువంటి కార్యం జరిగించండి. అందరూ కూడా తండ్రి ఆ యొక్క సంపూర్ణత స్థితిలోనికి వచ్చినట్లుగా కృపను అనుగ్రహించండి. ప్రభా, మీరు ప్రతి వారికి అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వరమును ప్రభా ప్రజ్వలింపజేసి మీ కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వినియోగించినట్లుగా సాయం అనుగ్రహించండి. ఒక గొప్ప ఉద్దేశంతో ఈ స్థలంలో మీరు స్థాపించిన సంఘం బట్టి స్తోత్రాలు. చుట్టుపక్కల వారి గురించి ప్రార్థన చేస్తుంటున్నాం. వారు కూడా తండ్రి ప్రభా ఈ యొక్క సంఘంలో చేర్చుకున్నట్లుగా కృపను అనుగ్రహించండి. వీళ్ళకి జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క అంశంను మేము ఆరంభించి ఉన్నాం ప్రభా. మేము అనేక సత్యాలను మేము వినువారు మాత్రమే కాకుండా ప్రభా, మేము మా యొక్క ఆత్మీయ జీవితంలో అన్వయించుకుని గైకునే బిడ్డలుగా మమ్మల్ని చేయమని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 25వ అధ్యాయము మన యొక్క మూలాంశము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో మనము బలిపీఠము యొద్ద మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. లేవియాకాండము 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ లెవిటికస్ అండ్ చాప్టర్ 1 and verse 8. లేవియాకాండం 1వ అధ్యాయము 8వ వచనము అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. ఇక్కడ యాజకుడు ఆ యొక్క బలి అర్పించిన తర్వాత ఆ యొక్క బలిపీఠం పైన ఈ యొక్క తల, క్రొవ్వు, తర్వాత అంతరింద్రియములు, తర్వాత కాళ్ళు, ఇవన్నీ కూడా అందులో దానిపైన బలిపీఠం పైన వారు పెట్టేస్తారు. పెట్టిన తర్వాత వాటిని ఆ కట్టెలపైన పేర్చి అగ్ని ఉంచి, ఆ అగ్ని పైన వీటన్నిటిని ఉంచి వాటిని కాల్చివేస్తారు. ఆ విధంగా బలిని అర్పించేటువంటి వారుగా ఉంటారు. ఇందులో మనము మొట్టమొదటి దాని గురించి, అంటే తల గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈ బలిలో అర్పించబడినటువంటి యొక్క బలిలో ఆ బలి మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతుంది.
రెండవదిగా మన గురించి అది మాట్లాడుతూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకై ఆయన తన యొక్క శిరస్సును మన కొరకై ఆయన అప్పగించాడు. అంతేకాదు ఆయన సర్వ శరీరాన్ని తన యొక్క జీవితం అంతటిని మన కొరకై ఆయన దారపోసాడు, అర్పించాడు. ఆయన క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై దేవునికి బలిగాను అర్పణముగాను తను తాను అర్పించుకున్నాడు. కాబట్టి మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకి సజీవ యాగముగా మన యొక్క శరీరములను అర్పింపబద్ధులమై ఉన్నాం. రోమపత్రిక 12వ వచనం ప్రకారంగా మనము మన యొక్క శరీరములను సజీవ యాగముగా ఆయనకు అర్పింపబద్ధులమై ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఆ యొక్క బలి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంది. రెండవదిగా మన గురించి కూడా అది మాట్లాడుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఆయన తను తాను అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. ఆయన మన కొరకై మరణించాడు. అదే రీతిగా మనము కూడా మనం ప్రభువైన యేసుక్రీస్తు కొరకై మన యొక్క జీవితములను మన యొక్క శరీరమును ప్రభువైన యేసుక్రీస్తుకి సజీవ యాగంగా అర్పింపబద్ధులమై ఉన్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరికరముగా ఉన్నాడు. కాబట్టి అక్కడ ఆ బలిపీఠం పైన మొట్టమొదటిగా తల పెట్టబడి ఉంది. ఆ యొక్క తల ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై తన యొక్క ముఖాన్ని తాను అప్పగించుకున్నాడు. చెకముకి రాతి వలె ఆయన ఆ ముఖాన్ని చేసుకున్నాడు. మరి కొట్టేటువంటి వారికి తన యొక్క ముఖాన్ని ఆయన మరి వెనుక తీయలేదు. వారి కొరకై ముఖాన్ని అప్పగించుకున్నాడు. ఆ యొక్క చెంపల మీద ఉన్నటువంటి వెంట్రుకలు పెరికివేయబడ్డాయి. తర్వాత ఉమ్మి వేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క ముఖాన్ని అప్పగించుకున్నాడు. తర్వాత ముళ్ళ కిరీటము పెట్టించబడ్డానికి ప్రభువైన యేసుక్రీస్తు తలను అప్పగించాడు. తర్వాత రెల్లుతో ఆ ముళ్ళ కిరీటము ఉన్నప్పటికీ రెల్లుతో కొట్టబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క తలను అప్పగించాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు బాహాటముగా మనందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన ఏమాత్రము కూడా మరి సిగ్గుపడలేదు. ఆయన ఏమాత్రము కూడా మరి రివెంజ్ ప్రతీకారము తీర్చుకోలేదు. అంతేకాకుండా ఎవరిని కూడా ఆయన బెదిరించలేదు. మన కొరకై తాను సంపూర్తిగా అర్పించుకున్నాడు. తన యొక్క శిరస్సును వంచి తలను వంచి తన యొక్క ఆత్మను మన కొరకై ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి మనము కూడా మన యొక్క శరీరంను ప్రభువైన యేసుక్రీస్తుకు సజీవ యాగంగా అర్పింపబద్ధులమై ఉన్నాం. మనం పోయిన వారము అంతకుముందు కూడా మనం చూసాము. మన యొక్క శిరస్సును వంచి ప్రభునకు మనము కూడా అర్పింపబద్ధులమై ఉన్నాం. అంటే మనం ఫిజికల్గా మన యొక్క తలను అర్పించడం కాదు, కానీ ఫిజికల్గా మన యొక్క దేహాన్ని బలిపీఠం పైన పెట్టడం కాదు, కానీ మనము మన యొక్క శరీరాన్ని ప్రభు యొక్క సేవ కొరకై మనము వాడేటువంటి వారముగా ఉండాలి. ఇక శిరస్సు లేకపోతే తల ఆ బలిపీఠం మీద పెట్టబడడం అనేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు తలను గురించి మాట్లాడుతూ మన యొక్క తలను గురించి కూడా మాట్లాడుతూ ఉంది. మన యొక్క తలను ప్రభువైన యేసుక్రీస్తునికి అప్పగించవలసినటువంటి వారము. ఈ యొక్క తలలో చాలా భాగాలు ఉన్నాయి. ఇందులో ప్రాముఖ్యంగా లోపల మరి మెదడు ఉంటుంది, ఆ యొక్క మనస్సు అనేటువంటిది, ఆ యొక్క బ్రెయిన్. ఆ బ్రెయిన్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము నింపుకునేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి. మెట్టుకు సహోదరులారా, ఏవి యోగ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటి మీద ధ్యానముంచుకొనిడి. మీరు నా వలన ఏవి నేర్చుకొని వింటిరో, ఏవి ఉన్నవని మీరు నేర్చుకుంటారో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడైండును. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించేటువంటి వారముగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్తిగా తన యొక్క మనసులో తాను ఉంచుకున్నాడు. సంపూర్తిగా దేవుని యొక్క వాక్యాన్ని తాను ఉంచుకున్నాడు. అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు సాతాను చేత శోధింపబడినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని తాను వాడినాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క వాక్యము చేత మనము నింపుకోవాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా సమస్త జ్ఞానం చేత సమృద్ధిగా దేవుని వాక్యము మీలో నివసింపనీయుడి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో మనము నింపుకొనవలసినటువంటి వారము. తర్వాత ఈ యొక్క తలను ఆ బలిపీఠం మీద పెట్టడం అనేటువంటిది ఆరాధన గురించి అది మాట్లాడుతూ ఉంది. మనము పోయినసారి చూసాము, ఎలియాజరు, అబ్రహాము పెద్దదాసు అనేటువంటి ఎలియాజరు తను తల వంచి దేవునికి నమస్కారం చేశాడు. అంతేకాకుండా యెహోషాపాతు, తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు వారు కూడా తల వంచి దేవుని ఆరాధించారు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు మరి దేవుడు వారి మధ్యలో అద్భుతములు జరిగించినప్పుడు, తర్వాత మరి ఐగుప్తులో జ్యేష్ఠులందరినీ కూడా సంహరించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ తమ యొక్క తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు.
ఈ విధంగా పాత నిబంధనలో మరి మోషే కూడా దేవుని తల వంచి దేవునికి నమస్కారం చేసినట్లుగా ఆరాధించినట్లుగా మనం చూడగలం. కాబట్టి మనము మన యొక్క స్థితి ఒకసారి చూసుకున్నట్లయితే మనం రక్షణ పొందక మునుపు మన యొక్క దోషములు మన యొక్క తల వెంట్రుకలకు మించినటువంటివి, మన యొక్క తలకు పైగా మన యొక్క దోషములు మన తలపైన పెట్టబడి ఉన్నాయి. మన యొక్క మెదడులో ఎంతో కీడును మనము యోచించినటువంటి వారము, ఎంతో పాపమును దోషమును కలిగి ఉన్నటువంటి వారము. అయితే మన యొక్క దోషములు మన మీద ఆయన మోపలేదు. కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు పైన తండ్రి అయినటువంటి దేవుడు మన యొక్క దోషములన్నింటినీ మన యొక్క అపరాధములన్నింటినీ తన పైన ఆయన మోపినాడు. మనము చేసినటువంటి కీడును బట్టి మన నెత్తి మీదికి రావలసినటువంటి కీడు యావత్తును ప్రభువైన యేసుక్రీస్తు పైన ఆయన దొర్లించాడు. కాబట్టి ఆయన మన యొక్క శిరస్సును ఆయన కాచి కాపాడినాడు. కాబట్టి రక్షణ అనేటువంటి శిరస్త్రాణమును ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఒకప్పుడైతే ఇట్లాంటి రక్షణ మనకు లేదు. అయితే ప్రభు మనకు రక్షణ శిరస్త్రాణం ఇచ్చాడు. తర్వాత ఆయన మనకు అభిషేకమును అనుగ్రహించాడు. తర్వాత దీవెనల వర్షమును ఆయన మనకు మన తలలపైన కుమ్మరించాడు. తర్వాత ఆయన తలలపైన మరి కిరీటములు ఆయన ధరింపజేశాడు. తర్వాత ఆనందమును కూడా ప్రభు మనకు అనుగ్రహించాడు. మన తలను ఎత్తినటువంటి వాడుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనము పోయినసారి చూసాం. కాబట్టి ఈ యొక్క తలను బలిపీఠం పైన పెట్టడము అంటే మనము మన యొక్క శిరస్సు వంచి ప్రభుని ఆరాధింప బద్దులమైనాం. కాబట్టి మనం చేసినటువంటి కీడుకి ప్రతిగా ప్రభువు మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. కానీ మన తలను ఎత్తేటువంటి వాడుగా, కిరీటంలో పెట్టేటువంటి వాడుగా, తర్వాత నిత్య ఆనందమును, అభిషేకమును, ఇవన్నీ దీవెనలను ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మన శిరస్సు వంచి మనం ప్రభుని ఆరాధింప బద్దులమై ఉన్నాం. తర్వాత ఈ యొక్క శిరస్సులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా కండ్లు, తర్వాత నోరు, చెవి, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. వీటి గురించి కూడా మనం చూస్తాం. వీటిని కూడా మనం ప్రభునకు అప్పగింప బద్దులమై ఉన్నాం. ఈ యొక్క దినమున మనము ఈ యొక్క నేత్రముల గురించి మనం చూస్తాం. మన యొక్క నేత్రములను కూడా ప్రభునకు మనము అప్పగింప బద్దులమై ఉన్నాం. ఒకప్పుడైతే మన యొక్క నేత్రములు ఏ విధంగా ఉన్నాయో వాక్యం తెలియజేస్తూ ఉంది. తర్వాత ఆ యొక్క నేత్రములు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేత్రముల గురించి కూడా అది మాట్లాడుతూ ఉంది. బలిపీఠం పైనటువంటి ఆ యొక్క శిరస్సు పైన నేత్రములు ఉన్నాయి, అంటే కండ్లు. ఆ కండ్లు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేత్రముల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అదే రీతిగా ఆ నేత్రములు మన యొక్క నేత్రముల గురించి కూడా అవి మాట్లాడుతూ ఉన్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క నేత్రములను మన కొరకై తను అప్పగించుకున్నాడు. మన యొక్క నేత్రములను కూడా ప్రభునకు మనము సంపూర్తిగా అప్పగింప బద్దులమై ఉన్నాం. అయితే మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎట్లాంటి నేత్రములు ఆయన కలిగి ఉన్నాడు అవి మనం చూస్తాం. సొలొమోను ఈ యొక్క ప్రసంగి గ్రంథములో, క్షమించండి, పరమగీతముల్లో సొలొమోను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేత్రములు ఏ విధంగా ఉన్నాయో చాలా చక్కగా వర్ణించాడు. చూడండి, పరమగీతములు 5వ అధ్యాయము 12వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి, సంఘము గురించి ఈ పరమగీతం అంతా కూడా తెలియజేస్తూ ఉంది. ఇది అలంకార రూపకముగా ఒక ఉపమాన రీతిగా ఈ యొక్క పరమగీతం అంతా కూడా వ్రాయబడింది. ఈ యొక్క సొలొమోను ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు. ఈ షూలమ్మితి సంఘమునకు గుర్తుగా ఉంది. కాబట్టి ఈ యొక్క పరమగీతం అంతా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, సంఘముల గురించి ఇది మాట్లాడుతూ ఉంది. అయితే చాలామంది దీని గురించి ఆ విధంగా యోచించరు. కానీ అయితే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఈ సొలొమోను వ్రాస్తాడు. చూడండి, పరమగీతములు 5వ అధ్యాయము 12వ వచనము. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. మన దేవుని యొక్క నేత్రములు ఎంత రమ్యమైనవో, ఎంత చక్కగా సొలొమోను రాజు వర్ణిస్తాడు. అవి గువ్వల వలె కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. గువ్వ నేత్రములు అవి నిష్కపటమైనటువంటివి, ఎట్లాంటి కపటము లేనటువంటి నేత్రములు. అవి పాలతో కడగబడినటువంటివి, అంటే పవిత్రత గురించి ఇది మాట్లాడుతూ ఉంది. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ఇది మహిమను గురించి, ఇట్స్ ఎ గ్లోరియస్ ఐస్ గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేత్రములు ఇట్లాంటి నేత్రములుగా వర్ణించబడ్డాయి. తర్వాత ఇదే పరమగీతముల్లో మరి సంఘము గురించి కూడా మనం చూడగలం. పరమగీతములు 1వ అధ్యాయము 15వ వచనంలో సంఘము గురించి ఈ ప్రియుడు సొలొమోను మహారాజు, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు
ఈ విధంగా సంఘం గురించి మాట్లాడతాడు. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ కళ్ళు గువ్వ కండ్లు. కాబట్టి మన యొక్క అంటే సంఘం యొక్క నేత్రములు, లేకపోతే వ్యక్తిగతంగా మన యొక్క నేత్రములు కూడా ప్రభు ఇట్లాంటి నేత్రములుగా ఆయన చేశాడు. అయితే ఒకప్పుడు ఎట్లా నేత్రాలు ఉన్నాయో అవి కూడా మనం చూస్తాము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేత్రముల గురించి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గువ్వ వలె కనబడతా ఉన్నాయి, పాలతో కడగబడ్డాయి, చక్కగా తాచిన రత్నముల వలె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేత్రములు ఉన్నాయి. తర్వాత అవి ఇంకా ఎట్లా ఉన్నాయంటే చూడండి, యెషయా గ్రంథములో అవి మహిమ కలిగినటువంటి నేత్రములుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా అండ్ చాప్టర్ 3. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనము. ఐజయా చాప్టర్ 3 and verse 8. యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క దృష్టి లేకపోతే కండ్లు, ఇంగ్లీష్లో ఐస్ అనేటువంటి మనం చూస్తాం, గ్లోరియస్. యెహోవా మహిమగల దృష్టికి ఆయన యొక్క నేత్రములు ఇట్స్ ఎ గ్లోరియస్ ఐస్, మహిమగల నేత్రములు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మహిమగల రాజుగా తాను చిత్రీకరించబడ్డాడు. చూడండి, ఉదాహరణకి కీర్తనల గ్రంథంలో 24వ కీర్తన అనుకుంటాను, కీర్తనలు 24లో అక్కడ మహిమగల రాజు, ఇట్స్ ఎ గ్లోరియస్ కింగ్, మహిమగల రాజు. ఈ రాజు ఎవడు అని కీర్తనకారుడు రాస్తాడు. చూడండి, 24వ కీర్తన 7వ వచనంలో పలు పర్యాయములు మనం చూస్తాం. 7వ వచనం, 24వ కీర్తన 7వ వచనంలో మధ్యలో మొదటి నుంచి చూడండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకునడి. ఈజ్ ఎ గ్లోరియస్ కింగ్, అవర్ కింగ్ ఈజ్ ఎ గ్లోరియస్ కింగ్, మహిమగల రాజు. కాబట్టి ఆయన యొక్క దేహమంతా కూడా, శరీరం అంతా కూడా మహిమతో నింపబడినటువంటి రాజు, మహిమగల ఈజ్ ఎ గ్లోరియస్ కింగ్. కాబట్టి హీస్ ఐస్ ఆర్ ఆల్సో గ్లోరియస్ ఐస్. ఇదే కీర్తనలో పలు పర్యాయములు మహిమగల రాజు అని మనం చూస్తాం. 8వ వచనంలో కూడా మహిమగల రాజు ఎవడు, తర్వాత 9వ వచనం చివరిలో మహిమగల రాజు ప్రవేశించినట్లు, తర్వాత 10వ వచనంలో కూడా మహిమగల ఈ రాజు ఎవడు, సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. సో అవర్ కింగ్ ఈజ్ ఎ గ్లోరియస్ కింగ్ అండ్ సో హిస్ ఐస్ ఆర్ గ్లోరియస్ ఐస్. ఆయన యొక్క నేత్రములు గువ్వ వంటి నేత్రములు, పాలతో కడిగబడినటువంటి నేత్రములు, చెక్కబడినటువంటి రత్నముల వలె ఉన్నటువంటి నేత్రములు, తర్వాత ఇవి మహిమగలిగినటువంటి నేత్రములు. మనము ప్రభువైన యేసుక్రీస్తుని మహిమలో చూసినప్పుడు ఆయన యొక్క నేత్రములు అగ్ని వలె, అగ్ని జ్వాలల వలె కనబడతాయి. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 1 and verse 14. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనము. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. హిస్ ఐస్ ఆర్ లైక్ ద ఐస్ ఆఫ్ ఫైర్. అగ్ని జ్వాలలు, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఇక్కడ అపొస్తలుడైన యోహాను ప్రభువైన యేసుక్రీస్తుని పద్మాసు ద్వీపంలో తాను ఏకాకిగా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని మహిమలో చూచాడు. అంతకు మునుపు అంటే ఇతడు వృద్ధాప్యములో తను ఒక్కడే ఆ దినాల్లో బ్రతికి ఉండినాడు. అపొస్తలులలో శిష్యులలో ఒక్కడే తాను బ్రతికి ఉండినాడు. దాదాపు 96 సంవత్సరాలు 96 సంవత్సరమున ఆయన పద్మాసు ద్వీపంలో ఏకాకిగా ఉన్నాడు. ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుని మహిమలో చూచాడు. అయితే దాదాపు 3.5 సంవత్సరాలు భూమిపైన ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు ఆయన పరిచర్య చేశాడు. కానీ ఎన్నడూ కూడా ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన ఎంత మాత్రం రాయలేదు. ఇక్కడ మాత్రం రాస్తూ ఉన్నాడు. ఆయన యొక్క నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తుని చూడగానే ఆయన చచ్చిన వాని వలె పడిపోయాడు. 17వ వచనంలో, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఎందుకంటే అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఇన్ గ్లోరీ. మహిమలో తాను ప్రత్యక్షమయ్యాడు. మహిమలో ప్రభువైన యేసుక్రీస్తును చూచాడు కాబట్టి ఇంకా చూడలేక చచ్చిపోయాడు. చచ్చినటువంటి వాని వలె పాదముల యొద్ద పడిపోయాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ అట్లాంటిది. ఆయన యొక్క నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. తర్వాత ఆయన యొక్క నేత్రములు గురించి హబక్కుకు గ్రంథంలో ఆయన యొక్క నేత్రములు ఎట్లా ఉన్నాయో చాలా చక్కగా వర్ణిస్తాడు. చూడండి,
బుక్ ఆఫ్ హబక్కుక్ గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైన, ఇట్స్ ఎ ప్యూరర్ ఐ, అంత పవిత్రమైనది, కలంకము లేనటువంటి నేత్రములు మన ప్రభువైన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. అయితే మన నేత్రాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మనం బాగా ఎరుగుదుము. అయితే దేవుని యొక్క నేత్రములు దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. కాబట్టి దేవుని యొక్క నేత్రములు అవి గువ్వ వలె ఉన్నాయి, మహిమగలిగినటువంటి నేత్రములు, అగ్ని జ్వాలలను పోలినటువంటి నేత్రములు, మరి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనటువంటి నేత్రం. తర్వాత ఈ నేత్రముల గురించి జకర్యా కూడా తన యొక్క గ్రంథములో ప్రస్తావిస్తాడు. చూడండి, జకర్యా గ్రంథం, బుక్ ఆఫ్ జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనము. యెహోషువ ఎదుట నుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చెక్కడ పని చేయువాడను నేనే, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. ఇక్కడ ఆ రాతికి 7 నేత్రములు, ఇక్కడ 7 ఐస్. ఏంటి ఆ 7 ఐస్ అంటే 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా చూస్తాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనము. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు, లోకమంతంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూరునుట చూచి సంతోషించును. యెహోవా యొక్క 7 నేత్రములు, 7 నేత్రములు కలిగినటువంటి యెహోవా దేవుడు. కాబట్టి దేవునికి 7 నేత్రములు ఉన్నాయి. 7 నేత్రములు ఎట్లా ఉంటాయి మనం ఆలోచిస్తే మనకేమీ అర్థం కాదు. అయితే ప్రకటన గ్రంథంలో ఈ యొక్క 7 నేత్రములు ఏంటో అపోస్తలుడైన యోహాను చాలా చక్కగా వర్ణిస్తాడు. అతడు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల గురించి వర్ణిస్తూ 7 నేత్రములు ఆ గొర్రెపిల్లకు ఉన్నాయి అని తాను చెప్తాడు. ఆ యొక్క 7 నేత్రములు ఏంటో కూడా మనకు వివరిస్తాడు. చూడండి, రెవల్యూషన్ చాప్టర్ 5, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనము. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. కాబట్టి 7 కన్నులు, కన్ను మరి ఆత్మ గురించి మాట్లాడుతూ ఉంది, కన్ను ఆత్మ గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తు తాను కొండ మీద ప్రసంగంలో కూడా తాను కన్ను గురించి మాట్లాడినప్పుడు, నీ కన్ను మరి చెడ్డదైతే నీ దేహం అంతా కూడా అది చీకటమయమైపోతుందని చెప్తాడు. అంటే కన్ను అంటే అక్కడ ఆత్మ గురించి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడతాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, బహుశా ఎక్కడ ఉంటుంది అది, నీ కన్ను సమ్వేర్ ఇట్ ఈస్ దేర్. 7వ అధ్యాయం 21, 7వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనమా, 5వ అధ్యాయము 29. మత్తయి సువార్త 5వ అధ్యాయము నాట్ 29, 5:29లో లేదు. అంటే అభ్యంతర భాష, కానీ చీకటి నీ దేహమంతా కూడా చీకటమయమైపోతుంది అంటాడు. అంటే కన్ను చెడ్డదైతే నీ దేహమంతా కూడా చీకటమయమైపోతుంది. అది సమ్వేర్ ఐ మిస్డ్ ఇట్. నీ దేహమంతా చీకటి అయిపోతుంది, అది సమ్వేర్ నెక్స్ట్ వీక్ ఐల్ సీ. కాబట్టి మన యొక్క కన్ను గురించి మాట్లాడినప్పుడు అది ఆత్మను గురించి మనకు అది పరిచయం చేస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారి యొక్క జీవితం అంతా కూడా అంధకారం అయిపోతుంది, అంటే చీకటిలో వారు ఉన్నట్లు లెక్క. కాబట్టి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు స్వతరక్షణగా స్వీకరిస్తారో 6 మత్తయి సువార్త 6:20, 6:23, ఓకే, 6వ అధ్యాయము 23. థ్యాంక్ యూ బ్రదర్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23 వచనం. నీ కన్ను చెడ్డదైతే
నీ దేహమంతయు చీకటిమయమైనను, నీలో ఉన్న వెలుగు చీకటి అయిన ఆ చీకటి ఎంతో గొప్పది. తర్వాత 22వ వచనంలో కూడా, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినలా నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. కాబట్టి కన్ను దేవుని యొక్క ఆత్మను గురించి ఇది మాట్లాడుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ అది వెలుగు గురించి కూడా మాట్లాడుతూ ఉంది. ఈ యొక్క ఆత్మ ఎవరైతే కలిగి ఉండారో, పరిశుద్ధాత్మను ఎవరైతే కలిగి ఉండారో వారి యొక్క జీవితం అంతా కూడా అంధకారమయమైపోయినటువంటి జీవితం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 7 ఆత్మలు కలిగినటువంటి వాడు, అంటే 7 కన్నులు కలిగినటువంటి వాడు. అందుకనే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో, ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు 7 నేత్రములు కలిగినటువంటి వాడు. 7 నేత్రములు అంటే ఏదో ఫిజికల్గా 7 నేత్రములు కలిగి ఉండడం కాదు, కానీ 7 ఆత్మలు తాను కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ యొక్క 7 ఆత్మలు భూమి మీదకి పంపబడి ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క నేత్రములు ఎట్లాంటి నేత్రములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క నేత్రములు గువ్వ వంటి నేత్రములు, పాల చేత కడగబడినటువంటివి, మరి రత్నముల చేత చెక్కబడినటువంటి నేత్రములు, తర్వాత అవి మహిమ కలిగినటువంటి నేత్రములు, అగ్ని జ్వాలలు కలిగినటువంటి నేత్రములు, మరి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనటువంటి నేత్రము. తర్వాత ఈ యొక్క నేత్రము 7 నేత్రములు కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుని యొక్క నేత్రములు ఈ విధంగా ఉన్నాయి. ఈ నేత్రములు భూమి అంతంతటికి పంపించబడినటువంటి నేత్రములు. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి భూలోకమంతా కూడా సంచరిస్తూ ఉంది. దేవుడు భూలోకాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మనలో ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. భక్తినులు చూస్తూ ఉన్నాడు, నీతిమంతులు చూస్తూ ఉన్నాడు. ఆయన మన అంతరంగంలోనే ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి భూమి మీదకి పంపబడినటువంటి నేత్రములు. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. మనము గర్భములో రూపించబడుతూ ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూచాడు. చూడండి 139వ కీర్తన, చూడండి 139th సామ్, 139వ కీర్తన 16వ వచనం, 139 and verse 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. కాబట్టి మనము పిండముగా తల్లి గర్భములో ఉన్నప్పుడే, ఇంకా అప్పటికి ఇంకా స్కాన్ చేయబడక మునుపుగానే, ఎవరు చూడక మునుపుగానే దేవుడు మనల్ని చూచాడు. దేవుని యొక్క నేత్రములు మనల్ని చూచాయి. కాబట్టి దేవుడు మనల్ని పిండముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని చూచాడు. అంతేకాకుండా దేవుడు ప్రతి స్థలమును ఆయన చూచేటువంటి వాడు. చూడండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. సామెతలు 15వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా కనులు ప్రతి స్థలము మీద నుండును, మంచివారిని చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. కాబట్టి దేవుని యొక్క కనులు ప్రతి స్థలము పైన ఉన్నాయి. మనం పిండముగా ఉన్నప్పుడు, గర్భములో ఉన్నప్పుడే ఆయన మనల్ని చూచాడు. ఆయన ప్రతి స్థలమును చూస్తూ ఉన్నాడు. మంచివారిని చెడ్డవారిని ఆయన చూస్తూ ఉన్నాడు. తర్వాత యోబు గ్రంథము 34:21లో అక్కడ దేవుడు నరుల యొక్క మార్గములను చూచేటువంటి వాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనము. యోబు గ్రంథం 34:21. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. కాబట్టి దేవుడు మన యొక్క హీస్ లుకింగ్ ఆల్ ఆఫ్ అవర్ వేస్, మన యొక్క మార్గాలన్నీ ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నాము, మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. తర్వాత సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఆయన మన యొక్క మార్గంలో చూసేటువంటి వాడు. చూడండి సామెతలు 5:21లో, ప్రావెర్బ్స్ చాప్టర్ 5 and verse 21. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. నరుని మార్గములను ఆయన గుర్తించును. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన చూసేటువంటి వాడు. ఆయన యొక్క కనుదృష్టికి మనము ఏమాత్రం కూడా తప్పించుకోలేం. 139వ కీర్తనలోనే మనం చూడగలం. అక్కడ కీర్తనకారుడు దావీదు రాస్తాడు. చూడండి 139వ కీర్తనలో 7వ వచనం నుండి ఆయన అంటాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొని, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను.
అంధకారం నన్ను మరుగు చేయును. ఆ విధంగా మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ, సముద్ర అగాధంలో వెళ్ళినప్పటికీ, నక్షత్రంలో నివాసము చేసుకున్నా కానీ, ఎక్కడ ఉన్నప్పటికీ, ఈ విశ్వంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని యొక్క కనుదృష్టి మన పైన ఉంటుంది. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. తర్వాత ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయంలో కూడా నరుల మార్గం గురించి మనం చూస్తాం. చూడండి, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనము. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. ఏలైనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. కాబట్టి మనము దేవుని యొద్ద నుంచి ఏమీ కూడా తప్పించుకోలేము. మన యొక్క మార్గములన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. మన యొక్క త్రోవలన్నీ ఆయన ఎదుట మరుగు చేయబడలేదు. మన యొక్క దోషములు, పాపములన్నిటినీ ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. తర్వాత ఇదే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయంలో కూడా దీని గురించి మనం చూస్తాం. చూడండి, ఇర్మియా గ్రంథం 32 19వ వచనం. ఇర్మియా గ్రంథం 32 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. కాబట్టి నరపుత్రుల మార్గములన్నిటినీ, మన యొక్క మార్గాలన్నిటినీ ఆయన కనులారా చూస్తూ ఉన్నాడు. ఆయన నీతిమంతులను మాత్రమే కాకుండా ఆయన అన్యులను కూడా చూసేటువంటి వాడు. చూడండి, కీర్తనలు 66వ కీర్తనలు 66 7వ వచనము. కీర్తనలు 66 7వ వచనం మధ్యలో అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. కాబట్టి అన్యులను కూడా ఆయన చూసేటువంటి వాడు. తర్వాత 91వ కీర్తన 8వ వచనము. కీర్తనలు 91:8. కీర్తనలు 91:8. నీవు కళ్ళారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. కాబట్టి భక్తిహీనులకు ప్రతిఫలం కళ్ళారా చూచుండగా దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నీతిమంతులను కూడా కనిపెట్టి చూసేటువంటి వాడు. చూడండి, 34వ కీర్తన 15వ వచనము. కీర్తనలు 34:15. 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గియున్నవి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నాయి. కాబట్టి ఆయన నీతిమంతులను చూసేటువంటి వాడు, చెడ్డవారిని చూసేటువంటి వాడు, అందరినీ ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. అయితే మన యొక్క దోషములు, మన యొక్క మార్గములు, మన యొక్క పవిత్రత, నీతిని సంపూర్తిగా ఆయన చూసేటువంటి వాడు. అయితే మనము దుష్టత్వము, పాపము, రహస్య పాపములు చేసినట్లయితే ప్రభు రహస్యముగా మన కొరకై ఆయన దుఃఖించేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనము. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది, దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. కాబట్టి దేవుడు ఆయన రహస్యముగా మన కొరకై ఆయన దుఃఖించేటువంటి వాడుగా తాను ఉన్నాడు. మన కొరకై ఆయన దుఃఖించేటువంటి వాడు. మనము పాపము, తప్పిదము చేసినప్పుడు ఆయన మన కొరకై దుఃఖించేటువంటి వాడు. బహుశా అది జఫన్యా గ్రంథంలో కూడా వ్రాయబడింది. చూడండి, జఫన్యా గ్రంథం ఆయన మన కొరకై రహస్యముగా దుఃఖిస్తాడు. సమ్వేర్ ఇట్ ఈస్ దేర్, ఐ మిస్డ్ ఇట్. ఓకే, దేవుని యొక్క కనుదృష్టి దివారాత్రము మన పైన ఉంటుంది. తర్వాత మన యొక్క నేత్రములు ఏ విధంగా ఉన్నాయో పేతురు తన యొక్క పత్రికలు రాస్తాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన
రెండవ పత్రిక రెండవ అధ్యాయము 14వ వచనము. 2 పేతురు 2వ అధ్యాయము 14వ వచనము. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును. కాబట్టి మన యొక్క నేత్రములు ఏ విధంగా ఉన్నాయో అపొస్తలుడైన పేతురు వర్ణిస్తాడు. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును. కాబట్టి మన యొక్క నేత్రములు మరి పాపము చేత నింపబడి ఉన్నాయి. మన యొక్క నేత్రములు గ్రుడ్డితనము, మన యొక్క నేత్రంలో గుడ్డితనము కలగజేయబడింది. చూడండి, యోహాను పత్రిక 1 యోహాను 2వ అధ్యాయము 11వ వచనము. 1 యోహాను 2వ అధ్యాయము 11వ వచనము. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనం కలగజేసిన గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలగజేసెను. కాబట్టి మన యొక్క నేత్రములు పాపము చేత నింపబడి ఉన్నాయి. మన యొక్క నేత్రములు గ్రుడ్డితనం చేత నింపబడి ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడికి పోతా ఉన్నామో మనము ఎరుగని స్థితిలో గతములో ఉన్నటువంటి వారము. గ్రుడ్డితనం ఉండింది, చీకట్లో నడుస్తూ ఉన్నాం. ఇట్లాంటి స్థితిలో మనం గతంలో ఉండినాం. అపొస్తలుడైన పౌలు తాను యూదులకు సువార్త ప్రకటించిన తర్వాత దీని గురించి తాను మాట్లాడతాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్ చాప్టర్ 28 and verse 26 and 27. 26 and 27. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 26, 27 వచనాలు. మీరు వినుటకు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. కాబట్టి కొంతమంది చూసి చూడకుండా ఉన్నారు. అంటే వారి యొక్క భౌతికపరమైనటువంటి నేత్రములు ఉన్నాయి, కానీ అంతరంగా ఉన్నటువంటి నేత్రములు, మనోనేత్రములు గుడ్డితనము కలుగజేయబడింది. కాబట్టి ఒకప్పుడు మనము కూడా ఇట్లాంటి ఆత్మ సంబంధమైనటువంటి అంధత్వము కలిగి ఉన్నాం. మన యొక్క నేత్రముల చేత, మన నేత్రములు పాపము చేత నింపబడి ఉన్నాయి. అంధత్వము మనం కలిగి ఉన్నాం. నేడు కూడా చాలామంది చూస్తూ ఉన్నారు, గ్రహిస్తూ ఉన్నారు, అంటే చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, కానీ రక్షణ కొరకు తీర్మానం చేయట్లేదు. వారి యొక్క మనోనేత్రములు వెలిగింపబడటం లేదు. అయితే దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మన యొక్క నేత్రములను తాను వెలిగింపజేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు తాను సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఒక పుట్టు గుడ్డు వ్యక్తిని కూడా తాను స్వస్థపరిచాడు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యూదులు మేము గ్రుడ్డివారమా అని ప్రభువైన యేసుక్రీస్తుని ప్రశ్నిస్తారు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయం అంతా పుట్టు గుడ్డివాని గురించి వ్రాయబడింది. మనకు తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు తాను భూమి మీద జీవించినప్పుడు అనేక మందిని స్వస్థపరిచాడు. మరి బ్లైండ్ భర్తమై గుడ్డివాడైనటువంటి భర్తమైని, తర్వాత అనేక మందిని గుడ్డివారిని తాను స్వస్థపరిచినట్లుగా మనకు చాలా పరిచయము. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టి గుడ్డి అయినటువంటి ఒక మనుషుడు ప్రభువైన యేసుక్రీస్తు కనబడతాడు. అక్కడ శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తుని ఒక ప్రశ్న వేస్తారు. యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీని కన్నవారా అని ఆయన అడుగగా. కాబట్టి ఆ విధంగా ప్రశ్న వేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చక్కటి జవాబు చెప్తాడు. అంటే గుడ్డితనం కలగడానికి వీరేం పాపం చేయలేదు, అయితే దేవుని యొక్క క్రియలు వీని ప్రత్యక్షపరచబోటకే వీడు గుడ్డిగా పుట్టినని 3వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు జవాబు చెప్తాడు. అంటే కొంతమంది గుడ్డివారుగా పుడతారు, కొంతమంది కుంటివారుగా పుడతారు, కొంతమంది అవిటివారుగా పుడతారు. అది దేవుడు చేసేటువంటిది. దేవుడు వారిని ఆ విధంగా చేస్తాడు. అయితే ఎందుకొరకు అంటే దేవుని యొక్క క్రియలు వారి ద్వారా బయలుపరచబడ్డానికి. దేవుడు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు నేను నోటి మాంద్యం గలవాడినని మోషే సాకులు చెప్తాడు. ఆ సందర్భంలో దేవుడు ఇదే మాట్లాడతాడు, నేను నోటినిచ్చిన వాడేవాడు, చెవులు ఇచ్చిన వాడేవాడు అని చెప్పేసి మాట్లాడుతాడు. చూడండి, నిర్గమాకాండం 4వ అధ్యాయము 11వ వచనం. ఎక్సడస్ చాప్టర్ 4 and verse 11. నిర్గమాకాండం 4వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు, మూగవాణినే కానీ, చెవిటి వాణినే కానీ, దృష్టిగల వాణినే కానీ, గ్రుడ్డి వాణినే కానీ పుట్టించిన వాడెవడు, యెహోవానైనా నేనే గదా. కాబట్టి ఎవరైనా గుడ్డివారుగా పుట్టబడితే, లేకపోతే మరి కుంటివారుగా కానీ, ఏదైనా అంగహీనులుగా పుట్టినప్పుడు
దేవుని యొక్క క్రియలు వారిలో బయలుపరచబడ్డానికే వారికి ఆ విధంగా చేయబడుతుంది. దేవుడు వారి ద్వారా మహిమపరచబడ్డానికి దేవుడు వారిని ఆ విధంగా పుట్టించాడు. కాబట్టి వారి యొక్క పాపాన్ని బట్టి కాదు కానీ దేవుడు వారిని ఆ విధంగా పుట్టించాడు. అయితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఈ పుట్టు గ్రుడ్డి వాడిని దేవుడు అద్భుతకరంగా స్వస్థపరుస్తాడు. మనకందరికీ చాలా పరిచయమే. ఈ విధంగా స్వస్థపరిచినప్పుడు అక్కడ యూదులు అభ్యంతరపరచబడతారు. ఆ గుడ్డివాడిని పిలిపిస్తారు, అనేక తల్లిదండ్రులను పిలిపిస్తారు, అనేక ప్రశ్నలు వేస్తారు. ఈ పుట్టుగుడ్డివాడు స్వస్థపరచబడిన తర్వాత యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడు అని ఎంతో తేటగా చెప్పినప్పుడు ఆ యూదులు ప్రభువైన యేసుక్రీస్తుని ఏమాత్రం కూడా అంగీకరించలేదు, ఇంకా దూషించారు. అంతేకాదు ఈ పుట్టుగుడ్డి వ్యక్తిని బయటికి వెలివేసినట్లుగా మనం చూడగలం. సమాజంలో నుంచి వెలివేశారు. తర్వాత 35వ వచనం, యోహాను సువార్త 9:35 వచనంలో, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావని అడిగాను. చూడండి, వెలివేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వచ్చాడు. తర్వాత తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు 39వ వచనం ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. అప్పుడు పరిసయ్యుల్లో కొంతమంది అభ్యంతరపడ్డారు అంటారు. వారు ఏమంటారు? 40వ వచనంలో, ఆయన ఎదున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి. అంటే వారు అప్పటికి ఇంకా రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, వారి యొక్క మనోనేత్రములు తెరవబడలేదు. భౌతికపరమైన నేత్రములు ఉన్నాయి, వారు నేత్రములు ఉన్నాయి, చూస్తూ ఉన్నారు. మేము గుడ్డివారమా అని మరి పరిహాసము చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తుని ఆ విధంగా ప్రశ్న వేశారు. మేమును గుడ్డివారం అని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు జవాబు చెప్తాడు. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు స్వంత రక్షణగా స్వీకరించడం లేదు. అద్భుతములు చూస్తూ ఉన్నారు, ఏదో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తుని స్వంత రక్షణగా స్వీకరించట్లేదు. వారు అద్భుతాలు కళ్ళారా చూస్తూ ఉన్నారు, కానీ వారి యొక్క నేత్రములు, మనోనేత్రములు ఆ విధంగానే మూసుకొని ఉంటా ఉన్నారు. నేత్రములు తెరుచుకోవట్లేదు, గట్టిగా వారి యొక్క కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. అయితే ప్రభు మన యొక్క నేత్రములను ఆయన తెరిచాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫిషియన్స్ చాప్టర్ 1, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనకందరికీ చాలా పరిచయమైనటువంటిది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున కాబట్టి ఆయన మన యొక్క మనోనేత్రములను ఆయన వెలిగించాడు. హీ ఎన్లైటెండ్ అవర్ ఐస్, మన యొక్క నేత్రములను ఆయన వెలిగించాడు. అంటే దేవుని యొక్క ఆత్మ చేత మన హృదయములను ఆయన నింపాడు. మన యొక్క దేహంలో పరిశుద్ధాత్మను మన కొరకు ఆయన పంపించాడు. మన యొక్క నేత్రములను ఆయన వెలిగించాడు. ఒకప్పుడు మనము కూడా గ్రుడ్డివారముగా ఉంటిమి. ఈ గ్రుడ్డితనంలో ఉండి చీకట్లో నడుస్తూ, మనం తడబడుతూ చీకట్లో నడుస్తున్నటువంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వెలిగించాడు. మన మనోనేత్రములను ఆయన వెలిగించాడు. ఆయన వెలిగించడానికే వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అదే అనేకులు ఈ వెలుగులోనికి రావట్లే, వెలుగులోనికి రాకుండా చీకట్లోనే దాక్కుంటా ఉన్నారు, దాగి ఉంటున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వెలిగించడానికి వస్తే వారి యొక్క మరి చీకటి స్థలముల్లోనే, ఆ గదులలోనే ఉంటూ వెలుగులోనికి రావట్లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు, జాన్స్ గాస్పల్ చాప్టర్ 3 verses 19 and 20. యోహాను సువార్త 3:19-20 వచనాలు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చేందుకు కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయ ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్టులుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. కాబట్టి వెలుగునొద్ద రావట్లేదు, వెలిగింపబడడానికి ఇష్టం లేదు, మనోనేత్రములు వెలిగించబడడానికి ఇష్టం లేదు. అయితే బయటికి అద్భుతాలు చూస్తూ ఉన్నారు, సువార్తను వింటూ ఉన్నారు, అన్నీ తెలుసు, అయినా కానీ వారి యొక్క నేత్రములను గట్టిగా మూసుకొని ఉంటున్నారు, గుడ్డివారుగానే ఉంటున్నారు, చీకట్లోనే ఉంటున్నారు. అయితే ఎవరైతే ఈ వెలుగులోకి వచ్చారో వారందరినీ కూడా ప్రభు వెలిగించాడు. ప్రభు యొక్క కృపను బట్టి మనల్ని కూడా ప్రభు వెలిగించాడు, మన యొక్క జీవితాలను ఆయన వెలిగించాడు. లేవియాకాండం 1వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ లెవిటికస్
చాప్టర్ 1 అండ్ వర్స్ 8. లేవియాకాండం 1వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదన అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చవలెను. ఇక్కడ తల గురించి మనం చూస్తూ ఉన్నాం. తలలో నేత్రములు, ప్రాముఖ్యమైనటువంటి భాగాల్లో నేత్రములు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేత్రములు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేత్రములు మనందరినీ కూడా చూస్తూ ఉన్నాయి, ప్రతి స్థలం మీద ఉన్నాయి. మంచివారిని, చెడ్డవారిని, ప్రత్యేకంగా నీతిమంతుల పైన తన యొక్క దృష్టి తాను నిలిపాడు. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. మన యొక్క మార్గములన్నింటినీ ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. మన యొక్క త్రోవలన్నింటినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. తర్వాత మన యొక్క నేత్రములు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. మన యొక్క నేత్రములు అవి పాపముతో నింపబడి ఉన్నాయి. తర్వాత అవి గ్రుడ్డితనము కలిగి ఉన్నాయి. చీకటిలో మనము ఉన్నటువంటి వారము, మనము దూరదృష్టి లేనటువంటి వారముగా మనము ఉండినాం. తర్వాత మనము దేవుని చేత వెలిగించబడ్డాం. అయితే అనేకులు ఈ యొక్క వెలిగింపు లేకుండా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, కారణం వారి యొక్క నేత్రములను గట్టిగా మూసుకొని ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు, నిజమైన వెలుగుగా ఉన్నాడు. వారి యొక్క మనోనేత్రములను కూడా వెలిగించడానికి ఆయన వచ్చాడు, కానీ వెలుగున వద్దకు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు బయట మనకు సూర్యరశ్మి మనకు కనబడుతుంది. పగటి వేళలో సూర్యుడు బయట ఉంటాడు. గదిలోనే ఉంటే గదిలోనే ఉంటే చీకటే ఉంటుంది. కాబట్టి ఆ గదిలో నుంచి బయటికి రావాలి అంటే వారి యొక్క ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, వారి యొక్క సాంప్రదాయాలు, వారి యొక్క పాపము, వారి యొక్క మరి బంధకాల్లో నుంచి వెలుగులోకి రావాలి. వెలుగులోనికి వచ్చినప్పుడు ప్రభు వారిని వెలిగిస్తాడు. ఆ విధంగా వెలుగులోనికి రాకుండా వారు అక్కడే చీకట్లోనే తమను తాము దాగి ఉంచుకుంటే దేవుడు వారిని వెలిగించాడు. ఆ విధంగా యూదుల్లో చాలామంది తమను తాము ఆ విధంగా గ్రుడ్డివారుగా చేసుకుంటూ ఉన్నారు. బయటికి చూస్తూ ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతములను, ఆశ్చర్యలు చూస్తున్నారు, కానీ వెలిగించబడడానికి ఇష్టము లేదు. వారి యొక్క నేత్రములు తెరవబడడానికి వారికి ఇష్టము లేదు. అయితే ప్రభు యొక్క కృపను బట్టి ప్రభు మన యొక్క నేత్రములను ఆయన తెరవజేశాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధమైన దేవ, ప్రభా మరి ఆ యొక్క తలను బలిపీఠం పైన అర్పించడం గురించి మాతో మాట్లాడినారు. ప్రభా మీ యొక్క నేత్రములు, ప్రభా గువ్వ నేత్రములు, మీ యొక్క నేత్రములు మహిమగల నేత్రములు, అగ్ని జ్వాలలు కలిగినటువంటి నేత్రములు, 7 నేత్రములు, దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనటువంటి నేత్రములు కలిగి ఉన్నారు తండ్రి. ఆ యొక్క నేత్రములు కలిగి ప్రభా మేము పిండముగా ఉన్నప్పుడే ప్రభా మీ యొక్క నేత్రములు మమ్మల్ని చూచి ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ, సముద్ర అగాధంలోనికి వెళ్ళినప్పటికీ, నక్షత్రంలో గూడు కట్టుకున్నప్పటికీ, ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ప్రభా మమ్మల్ని మేము దాగి ఉంచుకున్నప్పటికీ మీ యొక్క నేత్రములు ప్రభా మిమ్మల్ని మరుగు చేయలేవు తండ్రి. కనుక మమ్మల్ని ఎల్లప్పుడూ మీరు చూస్తూ ఉన్నారు. మంచివారిని, చెడ్డవారిని మీరు దృష్టించి చూస్తూ ఉన్నారు. ప్రభా నీతిమంతులను ప్రత్యేకంగా ప్రభా వారిని నడిపించడానికి ప్రభా మీ యొక్క నేత్రము ద్వారా వారిని చూస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఒకప్పుడు మేము కూడా మా యొక్క నేత్రములు పాపముతో నింపుకొని ఉన్నాం, అంతేకాకుండా గ్రుడ్డితనము కలిగి ఉన్నాం. అటువంటి నేత్రములను ప్రభా మీరు బాగు చేశారు. మా యొక్క నేత్రములను కూడా స్వస్థపరిచి మా యొక్క నేత్రములను తెరవజేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మా యొక్క మనోనేత్రములను మీరు తెలియజేశారు. ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి సత్యములను, పరలోక సంబంధమైన విషయాలు చూడడానికి మా యొక్క నేత్రములను ప్రభా మీరు తెరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ విధంగా తండ్రి ఎవరైతే ఇంకా వారి యొక్క నేత్రములను తెరవకుండా గట్టిగా మూసుకొని ఉన్నారో ప్రభా, వారి యొక్క భౌతిక నేత్రాలతో చూస్తూ ఆత్మీయ నేత్రములను ప్రభా గట్టిగా మూసుకున్న వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క నేత్రములు మీరే తెరవజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా అనేకమైనటువంటి లోతైనటువంటి సత్యాలను ప్రభా మేము గ్రహించినట్లుగా మా యొక్క మనోనేత్రములను మీరే తెరవజేయమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామముపేట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటిని ఎందుకంటే ఊహించు వాటిని ఎందుకంటే అత్యధికముగా చేసే దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్.